వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 12.2లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ స్టాచ్యూ స్టాండ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ఏ 2 మీటర్ టాల్ పెడిస్టాల్. ఒక స్టాల్ ఉందంట, పెడిస్టాలు. అది ఎంత అంట? 2 మీటర్స్ అంట. దాని మీద స్టాచ్యూ ఉందంట. ఓకేనా? ఇది పెడిస్టాలు 2 మీటర్స్ హైట్, దాని మీద ఒక స్టాచ్యూ ఉంది. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees. From a point on the ground. ఒక గ్రౌండ్ నుంచి ఒక పాయింట్లో ఈ టాప్ మోస్ట్ స్టాచ్యూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 60 degrees అంట. ఓకేనా? అండ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ది పెడిస్టాల్ ఈస్ 45 degrees. ఇక్కడ నుంచే ఈ టాప్ ఆఫ్ పెడిస్టాల్ ఉంది కదా, యాంగిల్ ఇదే పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 45 degrees అంట. ఫైండ్ ది హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. స్టాచ్యూ యొక్క హైట్ కనుక్కోమన్నారు. అర్థమైందమ్మా? ఒక పెడిస్టాల్ ఉందంట, దాని హైట్ వచ్చి 2 meters అంట. దానిపైన ఒక స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ హైట్ మనం కనుక్కోవాలి. నాకు తెలియదు కదా, లెట్ ఇట్ బి హెచ్. మళ్ళీ తర్వాత ఒక పాయింట్ నుంచి టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఎ స్టాచ్యూ చూస్తే 60 degrees ఉందంట. తర్వాత అదే పాయింట్ నుంచి టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఎ పెడిస్టాల్ చూస్తే 45 degrees ఉందంట. ఇప్పుడు హైట్ ఆఫ్ ద స్టాచ్యూ కనుక్కోమన్నారు. లెట్ ఇట్ బి ఏ, బి, సి అండ్ డి. ఇదే పాయింట్స్ అనుకోవాలంటే ఏం లేదు, మన ఇష్టం. ఫస్ట్ ఈ స్మాల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. యాంగిల్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. అడ్జసెంట్ సైడ్ ఈజీగా కనుక్కోవచ్చు కదా. కనుక్కుందాం. సొల్యూషన్. ఫ్రమ్ ఫిగర్, in triangle ABC, మా ఫస్ట్ ఇది కూడా రాసుకోండి. BC equals to 2 meters, that is the height of the pedestal. CD equals to H meters, that is the height of the statue. We have to find the height of the statue. తర్వాత in triangle ABC, ఈ ట్రయాంగిల్లో tan 45 degrees equals to tan 45. tan అంటే ఏం రావాలి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. BC by AB. BC by AB. tan 45 వాల్యూ ఎంత? 1 ఈక్వల్స్ టు BC. BC వాల్యూ ఎంత? 2 by AB. క్రాస్ మల్టిప్లికేషన్. Therefore, AB equals to 2 meters. AB వాల్యూ ఎంత వచ్చింది? 2 meters. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిగర్లో tan 60 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది? ఇన్ ట్రయాంగిల్ ABD అంటే ఫుల్ ట్రయాంగిల్లో tan 60 degrees equals to tan 60 ఆపోజిట్ సైడ్ BD by AB. అగైన్ BD అంటే ఏంటి? BD ఫిగర్లో చూడండి, 2 plus H. అవునా? 2 plus H డివైడెడ్ బై AB. AB వాల్యూ ఎంత? 2. tan 60 degrees వాల్యూ ఎంత? √3. ఇప్పుడేంటి? క్రాస్ మల్టిప్లికేషన్. 2 plus H equals to 2√3. ఏం చేయలేదమ్మా, ఇది ఇటు సైడ్ రాసుకున్నా అంతే. 2 డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి పంపిస్తే మల్టిప్లై అవుతుంది. 2 × √3. ఇప్పుడు నాకు హెచ్ ఒకటే కావాలి కదా, ఈ 2 అటు సైడ్ పంపించేసేయండి. 2√3 - 2. అవునా? తర్వాత హెచ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? హెచ్ వాల్యూ 2 కామన్ దినా, √3 - 1. అవునా? తర్వాత √3 వాల్యూ మనకు తెలుసు. ఏంటి √3 వాల్యూ? 1.732. అవునా? -1. 1.732లో నుంచి 1ని మైనస్ చేస్తే ఏమవుతుంది? 1 - 1 0.732. 2 × 0.732. 2తో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 3 2s are 6, 7 2s are 14, 1. 1.464. Ante, therefore, the height of the statue
ఈక్వల్స్ టు 1.464 మీటర్స్. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామా. ఒక పెడిస్టాల్ ఉందంట, దాని హైట్ వచ్చి 2 మీటర్స్ అంట. దానిపైన స్టాచ్యూ ఉందంట. స్టాచ్యూ హైట్ నాకు తెలీదు, దాన్ని హెచ్ అనుకున్నా. ఇక్కడ ఒక పాయింట్ నుంచి టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఏ పెడిస్టాల్ వచ్చి 45 డిగ్రీస్ అంట. టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఏ స్టాచ్యూ వచ్చి 60 డిగ్రీస్ అంట. ఫస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ నుంచి tan 45 యూస్ చేసి ఏబీ వాల్యూ కనుక్కున్నా, 2 మీటర్స్ వచ్చింది. తర్వాత tan 60 యూస్ చేస్తే బీడీ బై ఏబీ. బీడీ అంటే బీసీ ప్లస్ సిడి 2 ప్లస్ హెచ్. ఆ వాల్యూ యూస్ చేసి సాల్వ్ చేస్తే హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఎంత వచ్చింది? 1.464 మీటర్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ సెల్ టవర్ ఈజ్ 60 డిగ్రీస్. ఒక బిల్డింగ్ ఉందంట, అలాగే ఒక టవర్ ఉందంట. ఇది బిల్డింగ్ అనుకుందాం, చిన్నగా ఉంది. ఇది పెద్దగా ఉంది కదా, దీన్ని టవర్ అనుకుందాం. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద సెల్ టవర్ ఈజ్ 60 డిగ్రీస్. ఇక్కడ నుంచి టవర్ యొక్క టాప్ మోస్ట్ పాయింట్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 60 డిగ్రీస్ అంట. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ ఈస్ 45 డిగ్రీస్. ఇక్కడ నుంచే దీని సెల్ టవర్ యొక్క ఫుట్ ఉంటుంది కదా, దానికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంట? 45 డిగ్రీస్ అంట. ఓకేనా. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈజ్ 7 మీటర్స్. బిల్డింగ్కి టవర్కి ఈ డిస్టెన్స్ ఎంత ఉందంట? 7 మీటర్స్ అంట. దెన్ ఫైండ్ ది హైట్ ఆఫ్ ద టవర్. ఇదే కదా టోటల్ హైట్ ఆఫ్ ద టవర్, ఇది బిల్డింగ్ హైట్. అంతేనా. ఇక్కడ 45 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 డిగ్రీస్. ఇది బిల్డింగ్. ఓకేనా. ఏ బి సి డి ఈ ఇలా నేను పాయింట్స్ అనుకున్నా. ఇలాగే అనుకోవాలని ఏం రూల్ లేదు, మీ ఇష్టం వచ్చినట్లు ఏబిసిడీలు అనుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇలా ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక టవర్ ఉంది. ఇక్కడ బిల్డింగ్ పై నుంచి టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఏ టవర్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 60 డిగ్రీస్ అంట. అదే పాయింట్ నుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే కిందకి చూడడం, నేను ఫస్ట్ వీడియోలో చెప్పా కదా. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బాటమ్ పాయింట్ ఆఫ్ ఏ టవర్కి ఎంత ఉందంట? 45 డిగ్రీస్ ఉందంట. అప్పుడు ఈ టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ని కనుక్కోమన్నారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది 45 డిగ్రీస్ అయితే ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఫస్ట్ ఏంటి అని రాసుకుందాం. సిఈ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద టవర్. సిఈ అనేది హైట్ ఆఫ్ ద టవర్. ఏబి ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద బిల్డింగ్. తర్వాత ఏసీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్. దట్ ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్? 7 మీటర్స్. ఓకేనా. అని రాసేసుకున్నామా. ఇప్పుడు ట్రయాంగిల్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఇది ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ తీసుకున్నా, ఇది హైపోటెనస్ కదా. యాంగిల్ ఇక్కడ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan 45 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఏబి బై ఏసి. tan 45 వాల్యూ ఎంత? 1 ఈక్వల్స్ టు ఏబి నాకు తెలీదు, బై ఏసి వాల్యూ ఎంత? 7. Therefore AB equals to 7 meters. అంతేనా. క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 7 7 meters. Therefore the height of the building equals to 7 meters. కానీ వాడు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అడిగాడా? అడగలా. హైట్ ఆఫ్ ది టవర్ అడిగాడు. ఇప్పుడు ఏబి ఎంత వచ్చింది? 7 మీటర్స్. ఇప్పుడు ఏబి 7 మీటర్స్ అయితే సిడి ఎంత అవుతుంది? సేమ్ కదా, ఇదే కదా బిల్డింగ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్స్ డ్రా చేసాం కదా, సిడి కూడా ఎంత అవుతుంది? 7 అవుతుంది. అవునా. తర్వాత ఇది 7 అయింది. ఇప్పుడు నాకేం కావాలి? డిఈ కావాలి.
తర్వాత ఇది 7 అయితే ఇదేమవుతుంది బీడీ, ఇది కూడా 7 మీటర్సే అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ BDE ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ BDEలో tan 60 degrees తీసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ DE by BD. tan 60 వాల్యూ ఎంత √3 ఈక్వల్స్ టు DE తెలుసా, తెలీదు కాబట్టి DE అలాగే పెట్టుకోండి బై BD వాల్యూ ఎంత 7. therefore DE ఈక్వల్స్ టు ఏమవుతుంది 7 ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా 7 into √3 7√3 meters. ఇక్కడ DE వాల్యూ ఎంత వచ్చింది 7√3 meters. కానీ మనకేం కావాలి హైట్ ఆఫ్ ద టవర్. therefore the height of the tower ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా ఇది కదా టాప్ ఫుట్ పాయింట్, ఇది టాప్ మోస్ట్ పాయింట్ కదా CE ఈక్వల్స్ టు CE అంటే ఏం చెప్పచ్చు CD ప్లస్ DE దట్ ఈక్వల్స్ టు CD వాల్యూ ఎంత ఉంది 7 ప్లస్ DE వాల్యూ ఎంత ఉంది 7√3 7 ప్లస్ 7√3 7 కామన్ తీనా 1 ప్లస్ √3 వాల్యూ ఎంత ఇక్కడ వెనక రాస్తుందన్నమా 7 into 1 plus √3 7 into 1 plus √3 7 into 1 plus √3 వాల్యూ ఎంత 1.732 యాడ్ చేస్తే ఏమొస్తుంది 7 into 2.732. ఇప్పుడు 2732తో 7ని మల్టిప్లై చేయండి 7 2s are 14 7 3s 21 22 7 7s are 49 50 51 7 2s are 14 15 16 17 18 19 ఎంత వచ్చింది 19124. పాయింట్ ముందర తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 123 ముందర పాయింట్. ఇదేంటిది C height of the tower. Therefore height of the tower equals to 19.124 meters. అంతే, ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూద్దామా. చూడండి, ఫస్ట్ ఏమన్నారు ఒక బిల్డింగ్ ఉందంట. ఆ బిల్డింగ్ ఇక్కడ ఒక టవర్ ఉందంట. బిల్డింగ్ పై నుంచి టాప్ మోస్ట్ పాయింట్ చూస్తే 60 degrees ఉందంట. అదే బిల్డింగ్ పై నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్ చూస్తే 45 degrees ఉందంట. అప్పుడు CE హైట్ ఆఫ్ ద టవర్ని కనుక్కోమన్నారు. టవర్ హైట్ కనుక్కోవాలంటే ఫస్ట్ బిల్డింగ్ హైట్ కూడా కనుక్కోవాలి కదా. ఇది 45 degrees అయితే ఇది 45. tan 45 యూజ్ చేస్తే AC వాల్యూ ఎంత ఉంటే AB వాల్యూ కూడా మనకి అంతే వచ్చింది. తర్వాత ఏంటి, ఇది 7 meters అయితే ఇక్కడ కూడా సేమ్ స్ట్రైట్ లైన్ డ్రా చేసా కాబట్టి ఇది కూడా CD ఏమవుతుంది 7 meters. తర్వాత tan 60 యూజ్ చేస్తున్నాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ యూజ్ చేసి DE వాల్యూ కనుక్కున్నా 7√3. కానీ ఇప్పుడు నాకేంటి హైట్ ఆఫ్ ద టవర్ అంటే CE కావాలి. CE ఈక్వల్స్ టు ఏంటి CD ప్లస్ DE రెండింటిని యాడ్ చేసి మల్టిప్లై చేసి సాల్వ్ చేయగా హైట్ ఆఫ్ ది టవర్ ఎంత వచ్చింది 19.124 meters. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.